మన జీవితంలో నిజంగా ముఖ్యమైనది ఏది అని ఎప్పుడైనా అనిపించిందా? డబ్బు, పేరు, లేక ఇంకేదైనా? చాలాసార్లు మనం లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. కానీ ఈరోజు మనం ఒక సాధారణమైన భావన గురించి కాదు, కృతజ్ఞత అనే ఒక శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, అదొక శక్తి. పదండి దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ముందుగా మనందరి జీవితంలో చాలా సాధారణంగా జరిగే ఒక విషయం గురించి చూద్దాం. నిజానికి ఇది మనల్ని మనం అడగడం మర్చిపోయే ఒక ప్రశ్న. ఏంటది? మనందరికీ ఇది కావాలి, అది కావాలి అని ఒక పెద్ద లిస్టే ఉంటుంది. అందులో తప్పేం లేదు. కానీ ఆ కోరికల పొరుగులో పడి ఒక్క క్షణం ఆగి మన దగ్గర ఇప్పటికే ఉన్న వాటిని చూసుకుంటున్నామా? వాటి విలువను గుర్తిస్తున్నామా? అసలు ఆనందం ఎక్కడుంది? లేని వాటి వెంట పడటంలోనా, లేదా ఉన్న వాటిని గుర్తించడంలోనా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ఒక చిన్న కథలో దొరకచ్చు. ఇది 10 మంది వేదనతో మొదలైన కథ. వాళ్ల ప్రయాణంలోకి ఒక్కసారి తొంగి చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఊరి బయట 10 మంది కుష్ఠరోగులు. వాళ్లను చూస్తేనే జనం భయపడి పారిపోతారు. సొంతవాళ్లే దూరం పెట్టారు. వాళ్ల బాధ, వాళ్ల ఆవేదన మాటల్లో చెప్పలేనిది. వాళ్లందరిది ఒకే ఒక్క కోరిక, ఒకే ఒక్క ప్రార్థన: ఎలాగైనా స్వస్థత పొందాలి. అందుకే యేసు దగ్గరకొచ్చి వేడుకున్నారు. వాళ్ల మొర విన్న యేసు వాళ్లకు చెప్పింది చాలా సింపుల్ మాట: వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకునికి చూపించుకోండి అన్నారు. అంతే. ఆ ఒక్క మాటే వాళ్ల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అద్భుతం జరగబోయే ఆ ప్రయాణాన్ని. అద్భుతమైతే జరిగింది. కాని ఆ తర్వాత, స్వస్థత పొందిన ఆ క్షణం తర్వాత వాళ్లు తీసుకున్న నిర్ణయమే ఈ కథలో అసలైన మలుపు. అక్కడ ఏం జరిగుంటుంది? సరే అని చెప్పి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తుండగానే దారి మధ్యలోనే ఒక అద్భుతం. వాళ్ల శరీరాల మీదున్న ఆ భయంకరమైన కుష్ఠురోగం మాయమైపోయింది. చర్మం మళ్లీ మామూలుగా అయిపోయింది. వాళ్ల ఆనందానికి హద్దుల్లేవు. ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించుకోండి. కాని ఇక్కడే అసలు విషయముంది. ఆ 10 మందిలో 9 మందికి ఆరోగ్యం వచ్చేసింది. ఇంకేముంది? ఆ సంతోషంలో వాళ్లు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. తమ పనుల మీద వాళ్లు వెళ్ళిపోయారు. కాని ఒక్కడు మాత్రం. ఇప్పుడు కథ మొత్తం ఆ ఒక్క వ్యక్తి వైపు తిరుగుతుంది. అతను మాత్రం అందర్లా కాదు. అతనొక భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఈ కథకు ప్రాణం. చూడండి, మిగిలిన 9 మందికి దొరికింది శారీరక ఆరోగ్యం. కాని ఇతనికి దొరికింది నిజమైన ఆరోగ్యం. అంటే కేవలం శరీరం బాగుపడటం కాదు, మనసు, ఆత్మ కూడా స్వస్థత పొందాయి. ఎలాగంటారా? అతను పరుగెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు. యేసు పాదాల మీద పడిపోయాడు. కళ్లలో నీడళ్లతో, గొంతులో కృతజ్ఞతతో, ధన్యవాదాలు, నా జీవితాన్నే మార్చేశారు అన్నాడు. ఆ వినయం, ఆ కృతజ్ఞత మాటల్లో చెప్పలేనివి. అప్పుడు యేసు అడిగారు, 10 మందికి కదా నయమైంది, మరి మిగిలిన 9 మందేరి అని. ఆ తర్వాత ఆ వ్యక్తితో అన్నారు, నీ కృతజ్ఞతే నీకు నిజమైన ఆరోగ్యాన్నిచ్చింది. చూసారా, ఎంత పెద్ద మాట ఇది! అంటే కృతజ్ఞత లేకపోతే పొందిన ఆరోగ్యం కూడా అసంపూర్ణమే. సరే, ఈ కథ చాలా బావుంది. కాని దీనివల్ల మనకు తెలిసేదేంటి? అసలు కృతజ్ఞత అంటే ఏంటి? మన జీవితంలో దానికి స్థానం ఎక్కడా? ఇప్పుడు చూద్దాం. కృతజ్ఞత అంటే కేవలం థ్యాంక్ యూ అని చెప్పడం కాదు. అది అంతకంటే చాలా ఎక్కువ. మన హృదయాన్ని వినయంతో నింపుకోవడం. అంటే మన దగ్గర ఉన్నది మన గొప్పతనం వల్ల వచ్చింది కాదు, అదొక వరమని గుర్తించడం. ఆ గుర్తింపే వినయం. అదే అసలైన కృతజ్ఞత. చాలాసార్లు మనం పెద్ద పెద్ద వాటి కోసం చూస్తూ మన చుట్టూ ఉన్న చిన్న చిన్న అద్భుతాలను మర్చిపోతాం. ఉదాహరణకు, మనం తినే తిండి, మనల్ని ప్రేమించే కుటుంబం, మనతో ఉండే స్నేహితులు, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా మన ఆరోగ్యం. ఇవన్నీ మనకు దొరికిన దీవెనలే కదా. వీటిని మనం ఎంత తరచుగా గుర్తు చేసుకుంటున్నాం? ఇక్కడ ఉన్న ఈ వాక్యం చూడండి. ధన్యవాదాలు చెప్పడం మనస్సుని చిన్నదిగా చేయదు, దానిని గొప్పదిగా చేస్తుంది. ఎంత నిజమో కదా. కృతజ్ఞత చూపించినప్పుడు మనం తగ్గిపోం, ఎదుగుతాం. మన మనస్సు విశాలమవుతుంది. కాబట్టి చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కృతజ్ఞతతో ఉండేవాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్లకు ప్రతిరోజు, ప్రతి క్షణం ఒక బహుమతిలా కనిపిస్తుంది.
సమస్యలు రావు అని కాదు, కానీ వాళ్లకు దొరికిన వరాలు సమస్యల కన్నా ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఈరోజు మన జీవితంలో ఉన్న ఏ బహుమతికి మనం కృతజ్ఞత చెప్పుకుందాం? ఒక్కసారి ఆలోచిద్దాం.